సార్ ఏం సార్ ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది ఇప్పుడు జరుగుతున్న విషయం జిల్లా రిజిస్టర్ కూడా 26 నోటీస్ ఇచ్చాడు మాట. చెప్పండి సార్. దీని గురించి కూడా మళ్ళీ వచ్చేసి కలెక్టర్గా వచ్చేసి డిఆర్ గారు వచ్చి రిపోర్ట్ రాశారు. 26 అందరికీ కూడా నోటీస్ ఇచ్చాడు జిల్లా రిజిస్టర్ గారు. 26 ఎంక్వైరీ పెట్టాడు దీనిపైన. వాళ్ళు కూడా వచ్చేసి విల్లింగ్గా ఉన్నారు వచ్చి క్యాన్సిల్ చేసుకోవడానికి ఉన్నారు. సార్ దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కరెక్టా, రెండో రిజిస్ట్రేషన్ కరెక్టా? ఫస్ట్ది వచ్చేసి అమ్మినాడు ఒకటి ఇల్లు, రెండవ డాక్యుమెంట్ ఏమో 2 పోర్షన్లుగా అమ్మినాడు. అమ్మినప్పుడు ఫోటోలు కూడా ఇంటి ఫోటోలు కూడా ఫస్ట్ డిఫరెంట్ ఉండే, సెకండ్ వచ్చి డిఫరెంట్ ఉంది. మిమ్మల్ని మిస్క్రియేట్ చేసినారా ఈ విషయంలో లేదా? వచ్చే మిస్టేక్ ఫోటోస్ చేంజ్ అయినా కాబట్టి మనం డిఫరెంట్ అనుకుంటాం మనం. అట్లా మీరు మిస్క్రియేట్ అయినా సుమియాకి షరీఫ్కి రిజిస్ట్రేషన్ అయింది వాస్తవమా కాదా? ఫస్ట్ డాక్యుమెంట్ వాస్తవమే, మన రెండో డాక్యుమెంట్ కూడా రిజిస్టర్ అది కూడా వాస్తవమే అయింది. అట్లా అంటే దానిపై డబుల్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా సార్? ఉంది. అంటే ఫొటోస్ అనేది ఇంటి ఫోటోలు వచ్చేసి డిఫరెంట్గా పెట్టారన్నమాట. మొదట షాపు పెట్టారు, మళ్ళీ తర్వాత హౌస్ 2 పోర్షన్ పెట్టారు. సార్ అంటే ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉంది. నోటీస్ జిల్లా రిజిస్టర్ వచ్చేసి 2 ఫోటోలు పెట్టినాక ఇంటిది దాని సర్వే నెంబర్ ఉంటుంది. ఫొటోస్ కూడా రేపు క్యాన్సిలేషన్కు జిల్లా రిజిస్టర్ వరకు నోటీస్ ఇచ్చారు. 26 వరకు రమ్మని. ఎవరికి ఇచ్చారు సార్? పార్టీలకు అందరికి ఇచ్చారు. మరి ఇప్పుడు సుమియా వాళ్ళకు షరీఫ్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ వర్తిస్తుందా? వచ్చేసి అదే అందరికీ రేపు 26 రమ్మన్నాడు జిల్లా రిజిస్టర్ గారు. దానికి ఎంక్వైరీ పెట్టారు. ఎప్పుడు? ఈ ముందు 26. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాన్ని ఒకే సర్వే నెంబరే అది, దాన్ని మరి మీరు డబల్ పోవడానికి ఏ విధంగా అవకాశం ఉంది? అంటే ఒక్కసారి అంటే ఇల్లు మాత్రం ఉండదు. దాని ఒక సరుణంలో 2-3 ఎకరాలు ఉంటుంది ల్యాండ్ అనేది, సైట్. అట్లా ల్యాండ్ ఉంటుంది. ఇంటి డోర్ నెంబరు అన్ని ఇచ్చింటారు సార్. ఆల్రెడీ పార్టీ కాబట్టి డోర్ నెంబరు ఇంటి గుర్తులు అన్ని ఇచ్చింటారు. దానిపైన అన్ని ఎంక్వైరీ ఏం లేదు. వాళ్ళ పైన ఒత్తిడి 3 రకాల ఫోటోలు పెడితే మీరు రిజిస్ట్రేషన్ చేసేకుంటుంది కదా సార్. ఇంటి గుర్తు చూసుకుంటారు, కరెంట్ బిల్లు చూసుకుంటారు, సర్వే నెంబర్ ఉంది. వాళ్ళ పేరు మీద ఇంటి గుర్తులు కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి మరి. అట్లా ముట్టేస్తాం చేంజ్ కాదు. 4 భాగాలు తీయచ్చు, 4 పక్కల నుంచి 4 భాగాలు తెచ్చి ఫోటో ఇంటి గుర్త చూసుకుంటారు కదా. ఇంటి గుర్త వాని పేరు మీద ఉంది, అమ్మిన పేరు మీద ఉంది. కొన్న ఫస్ట్ కొన్న పేరు మీద ముట్టేసి కాలే అప్పటికి. అది నేను ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది సార్? ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది? ఫైనల్ మొదటి కొన్నవాళ్ళకి వాళ్ళకు వర్తిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని చేసినాడు సార్. మాకు ఆల్రెడీ ఆమె ఇచ్చింది కదా సార్. ఒకసారి ఇచ్చింది కదా ఆమె, ప్రెస్ నోట్ ఇచ్చింది కదా ఆమె. అడిగింటే ఎమ్మెల్యే గారి బావమార్ది ప్రజలతో, అశోక్ బావమార్ది ప్రజలతో చేసినాడని చెప్తాను. వాళ్ళు ఎవరు మన ఆఫీసు జోలికి ఎంటర్ కాదు, ఎవరు ఎంటర్ కాదు. వాళ్ళు వచ్చారు డాక్యుమెంట్ ఇచ్చినారు, నోటీసు ఇచ్చిన. మిమ్మల్ని ఇట్లా మిస్క్రియేట్ చేసిన డాక్యుమెంట్ రైటర్ల పైన కూడా మీరు ఏదైనా చర్య తీసుకోవడానికి అదే నెక్స్ట్ డిఆర్ ఎంక్వైరీ పెట్టారు. ఆ రోజు తీసుకుంటారు, జిల్లా రిజిస్టర్ గారు తీసుకుంటారు. దాని రైటర్ సార్ మీకు పెట్టింది అది చూడలేదు. డాక్యుమెంట్ అంతా రైటర్ దగ్గర 50 మంది ఇంత పెద్ద విషయం జరుగుతుంది, మీరు చూడలేదు. ఈ ఏరియా వచ్చి కొత్త వాటి ముఖపరిచయం పేరులో డాక్యుమెంట్ పేరు ఐడియా ఉండవు నాకు. పరిశీలన చేసే కదా సార్ మీరు చేయాల్సింది. పరిశీలించకుండా ఎందుకు చేసినారు ఈ విధంగా? డబుల్ పరిశీలించకుండా ఎందుకు చేశారు? పరిశీలించాలంటే మనం ఉద్దేశం వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి చేస్తాం. అంటే మీరు ఊరికే డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి మీ ముందర పెట్టేస్తానే మీరు సంతకాలు పెట్టేసేసి రిజిస్టర్ అయిపోయింది ఏం రాదు. బయట అనుకుంటున్నారు ప్రజలు. అసలు పార్టీలు మన దగ్గర రానే రాదు. అసలు ఎవరు ఒక్క పార్టీ రాదు. వీళ్ళు ఒక్కటి వస్తారు, వాళ్ళు వస్తారు. మీ దగ్గర రైటర్లు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టేస్తున్నారు. పెట్టేదే కాదు, డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళే మన దగ్గర.